రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పే చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1 ఆయన చిత్తశుద్ధి లేదు మన ప్రాంతం మీద కాబట్టి ఆయన ₹1 కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఆడ చెవుల కాడ ఏదో 50 మంది ధర్నా చేసి 5 నిమిషాలు పేపర్ల టీవీలో సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో దీని గురించి పోరాడు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గతంలో మంత్రులుగా వాళ్ళే ఉన్నారు, గతంలో వాళ్ళే 10 ఏళ్ల కాలంలో వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు చేపించేది ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఆర్డర్ అనేది తీసుకొచ్చినాం. ఇంతవరకు ఇట్లాంటి ఆర్డర్ లేదు, ఒక్క ఆర్డర్ వాళ్ళ దగ్గర లేదు. మీకు ఇప్పుడు నేను చూపించిన ఆర్డర్ కాపీ, ఇట్లాంటి పని చేసుకోవాలనే ఆర్డర్ కాపీ ఒక్కటి లేదు. 28 తారీఖు రోజుది ఆర్డర్ కాపీ ఇది. గత నెల 28 తారీఖు సంబంధించింది. జస్ట్ 4-5 రోజుల కిందటి ఆర్డర్ కాపీ, 4-5 రోజుల కిందటి ఆర్డర్ కాపీ. ఈ కాపీ ఒక్కటి చూపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ టీఆర్ఎస్ నాయకులను ఒక్క కాపీ మీరు చూపెట్టండి. పని స్టార్ట్ చేయాలని మేము 28 తారీఖుది లెటర్ చూపిస్తున్నాం, మీరు చూపెట్టండి. మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పని స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక్క ఆర్డర్ తెచ్చిరా? రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి పంపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసెస్ ఉంటే కేసెస్ అన్ని కూడా క్లియర్ చేపించి ఆర్డర్స్ ఇప్పించి వర్క్ స్టార్ట్ చేసినాం. అనుకోకుండా అక్కడ జరిగిన దాన్ని అదేదో ప్రభుత్వం పైన తోసేయాలని, ముఖ్యమంత్రి ఇదే రూట్లో పోతాడు, ఎమ్మెల్యేలంతా ఇదే రూట్లో పోతారు, వాళ్ళకి దీని మీద పట్టింపు లేదా అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టది? గతంలో ఎవరున్నారు ప్రభుత్వంలో? మంత్రులుగా ఎవరున్నారు, ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు? మేము వచ్చిన ఏడాది లోపల కాంపన్సేషన్ ఇచ్చినాము, ఆర్డర్ తీసుకొచ్చినాము, వర్క్ స్టార్ట్ చేసినాం. ఇక నిర్విరామంగా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఓవరాల్ గా జడ్జి గారు చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు. వర్క్ స్టార్ట్ చేసేసినాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాక ఆగేది ఉండదు. ఇక వర్క్ స్టార్ట్ చేయకముందు ఏమైనా ఆగాలి, కానీ వర్క్ స్టార్ట్ అయినాక ఆగదు. 28 తారీఖు రోజు ఇస్తే 28 తారీఖు రోజు వర్క్ స్టార్ట్ చేసినాం. ఇంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ మీకు మేము ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మీకు మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మన రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశాడు. మన చెవెలనే అప్పుడు యాదన్న మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెల వరకే ఉంటే వికారాబాద్ రావాలని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి వేదిక మీద బ్లాక్ గ్రౌండ్స్ లో మీటింగ్ ఉండే అడిగి దాన్ని ఎక్స్టెన్షన్ చేపించిన మన ప్రాంతాన్ని మీకు అందరూ కూడా తెలుసు. ఆ ప్రాజెక్టు శంకర్పల్లి కాడ మన యాదన్న కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ టన్నెల్ వర్క్ జరిగిన దాన్ని రద్దు చేపించాడు. కిలోమీటర్ల కొద్దీ అండర్ గ్రౌండ్ భూమి లోపల సొరంగ మార్గం లోపల పని జరిగితే రద్దు చేపించాడు కేసీఆర్. మన ప్రాంతం మీద ఎలాంటి మమకారం లేదు ఆయనకు. దాని గురించి ఎన్నోసార్లు విలేకరులను తీసుకుపోయి స్థానిక నాయకులు మా వాళ్ళందరూ తీసుకుపోయి ధర్నాలు పెట్టినాం అక్కడ శంకర్పల్లి కాడ. ఆ రోజు ఆల్రెడీ చందీప కాడ ఆల్రెడీ జ్ఞానేశ్వర ప్రసాద్ కూడా వచ్చిండు, మనమంతా కూడా పోయినాం. ఆ రోజు వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏం చేసి కొండపోచ్చమని అటు సంగారెడ్డి మెదక్ తీసుకెళ్లిపోయారు. మనకు రావాల్సిన లైన్ ని మలుపుకొని అక్కడ తీసుకెళ్లిపోయారు. ఆ రోజు